సైబర్ సెక్యూరిటీలో ఫస్ట్ యూనిట్ ఏంటిది? ఇంట్రొడక్షన్ టు సైబర్ క్రైమ్. అందులో ఫస్ట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇంట్రొడక్షన్ చూద్దాం. ఇప్పుడు ఇంటర్నెట్ రైజ్ అయినప్పటి నుంచి, డిజిటల్ టెక్నాలజీ రైజ్ అయినప్పటి నుంచి కొత్త క్రైమ్ అనేది ఎవాల్వ్ అవి వచ్చింది. ఆ క్రైమ్ పేరే సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ అనేది కేవలం ఇండియాలోనూ అమెరికాలో జరిగేది. ఇట్స్ గ్లోబల్ థ్రెట్ అనమాట. ఇండివిజువల్ని ఎఫెక్ట్ చేస్తుంది, బిజినెస్ మ్యాన్స్ ఎఫెక్ట్ చేస్తుంది, గవర్నమెంట్ని ఎఫెక్ట్ చేస్తుంది. కేవలం పర్టికులర్ రీజన్స్కి అది ఉంటుందని కాదు, గ్లోబల్ థ్రెట్ అది. ఓకే, ఇది ఏం చేస్తుంది? ఇట్ కెన్ లాస్ మనీ లాస్ చేస్తుంది. సైబర్ క్రైమ్ థెఫ్ట్ ఆఫ్ ద పర్సనల్ డేటా తీసుకోవడం కానీ, డ్యామేజ్ నీ పర్సనల్ డేటా తీసుకొని నీ రెప్యుటేషన్ డ్యామేజ్ చేయడం కానీ, ఇదంతా సైబర్ క్రైమ్ కిందకి వచ్చేస్తుంది. అదే సైబర్ క్రైమ్ అనేది కేవలం జియోగ్రఫికల్ లొకేషన్స్కి జియోగ్రఫికల్ బౌండరీస్ ఉన్నాయో దానికి లిమిట్ అయ్యలేదు. ఇట్ కెన్ కమిటెడ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఎనీ టైమ్. ఓకే, ఇండియాలోనే జియోగ్రఫికల్ బౌండరీస్లో లిమిట్ అయ్యి ఉంది సైబర్ క్రైమ్ అని చెప్పలేవు. ఇట్స్ ఓవరాల్ వరల్డ్లో ఉంది. ఎక్కడైనా జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు. ఓకే, అది లిమిట్ అయ్యలేదు జియోగ్రఫికల్ బౌండరీస్. ఇట్స్ ఇంట్రడక్షన్ ఆఫ్ సైబర్ క్రైమ్. మరి సైబర్ క్రైమ్ అంటే ఏంటో ఇప్పుడు వాట్ ఈస్ సైబర్ క్రైమ్ దెన్? ఓకే, సైబర్ క్రైమ్ అనేది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ. లీగల్ యాక్టివిటీ కాదు, పేర్లోనే క్రైమ్ అంటే క్రైమ్ చేస్తుంది. యూజింగ్ సైబర్ టెక్నాలజీ వాడి క్రైమ్ చేస్తున్నాడు. సో ఇది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ. ఓకే, ఇట్స్ ఇల్లీగల్ యాక్టివిటీ. ఇందులో మనకి సైబర్ అంటే కంప్యూటర్స్ కానీ, నెట్వర్క్స్ కానీ, డిజిటల్ డివైజెస్. వాడు ఆ ఇల్లీగల్ యాక్టివిటీ, ఆ ఇల్లీగల్ క్రైమ్ ఎలా చేస్తారు? యూజింగ్ కంప్యూటర్స్, నెట్వర్క్స్ అండ్ డిజిటల్ డివైజెస్ వాడి చేస్తాడు. ఓకే, ఇక్కడ మనకి రెండు విధాలు కావచ్చు. అటాక్ అనేది ఆన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ పైన కావచ్చు, లేకపోతే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వాడి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడి అది అటాక్ చేయొచ్చు. సారీ, అంటే దాని అర్థం ఏంటిది? వాడు కంప్యూటరు, ఫోను అవి వాడి నీ పైన నీ పర్సనల్ డేటాని కానీ, నీ రెప్యుటేషన్ కానీ, నీ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసే కానీ. సో అలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడి నేను స్టోర్ అదొక అట్లనే చేయొచ్చు. డైరెక్ట్ నీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పైన స్టీల్ చేయొచ్చు. ఓకే, అదే అంటున్నాను, అటాక్ ఆన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ క్రైమ్స్ కమిటెడ్ యూజింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఈ ల్యాప్టాప్, ఈ టెక్నాలజీ వాడి వాటి పైన క్రైమ్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ దానిపైన క్రైమ్ చేయొచ్చు, కమిట్ చేయొచ్చు క్రైమ్. అంటే నీ దగ్గర ఉన్న ల్యాప్టాప్ లోపల ఉన్న డేటా పైన చేస్తాడు కదా. సో నీ ల్యాప్టాప్ పైన అటాక్ చేస్తాడు, ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తుండు అసలు అన్నమాట. సో కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీస్ ఆఫ్ సైబర్ క్రైమ్ చూద్దాం. కంప్యూటరైజ్ టార్గెట్ అంటే కంప్యూటర్ని ఒక టార్గెట్గా పెట్టుకొని ఆ కంప్యూటర్ లోపల ఉన్న డేటాని నేను స్టోర్ చేసి వాటిని బ్లాక్మెయిల్ చేస్తాను అట్లా కంప్యూటర్ని ఒక టార్గెట్ పెట్టుకోవడం ఇట్స్ వన్ ఆఫ్ ద కేటగిరీ ఆఫ్ ఏ క్రైమ్. అటాక్స్ వేర్ ద కంప్యూటర్ ఆర్ నెట్వర్క్ ద డైరెక్ట్ టార్గెట్. కంప్యూటర్ అని కావచ్చు, నెట్వర్క్ అని కావచ్చు, అదే టార్గెట్ వీడికి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే హ్యాకింగ్ కానీ. హ్యాకింగ్ అంటే మీకు తెలుసు కదా, వాడు కంప్యూటర్ అంటే హ్యాక్ చేసిస్తాడు. వాడు ఏం కొట్టడం అనుకున్నా వాడు చేయదు, వీడు హ్యాక్ చేస్తాడు. దాన్ని మాల్వేర్ అటాక్స్ కానీ, డెనియల్ ఆఫ్ సర్వీస్కి అటాక్స్ కానీ అట్లా. డెనియల్ ఆఫ్ సర్వీస్ కొన్ని ఒకటేసారి మస్తు లోడ్ అంటే ఒక 100 పంపిస్తారు కంప్యూటర్స్, అవన్నీ డెనియల్ ఆఫ్ సర్వీస్ అంటారు. ఆ ముందుకెళ్ళిన కూడా మనకు అర్థమవుతుంది. కంప్యూటర్ యాజ్ టార్గెట్ ఒకటి ఉంటుంది. కంప్యూటర్ యాజ్ టూల్ అంటే కంప్యూటర్ని వాడుకొని వాడు క్రైమ్ చేస్తాడు, దాన్ని కంప్యూటర్ యాజ్ టూల్. ఎగ్జాంపుల్ చెప్పేసి ఆన్లైన్ ఫ్రాడ్, ఫిషింగ్, సైబర్ స్టాకింగ్. ఆన్లైన్ ఫ్రాడ్ చేస్తాడు, ఇట్లా ఎస్ఎంఎస్ పంపుతాడు, ఎస్ఎంఎస్ ఓపెన్ చేస్తే నీ పైసలు అని పోతావు ఒక్కోసారి అట్లా. కంప్యూటర్ యాజ్ టూల్. ఇంకోటి కంప్యూటర్ యాజ్ అసెసరీ టు క్రైమ్, స్టోరింగ్ ఇల్లీగల్ డేటా. ఇప్పుడు వాడు ఇల్లీగల్ డేటా వాడు చేసిన క్రైమ్ చేసినాక ఆ డేటా అసెసరీ చేసిన ఇల్లీగల్ డేటా అంటే కంప్యూటర్లో పెడుతున్నాడు. సో అట్లా కంప్యూటర్ని ఒక అసెసరీగా వాడుకుంటున్నాడు వాడు క్రైమ్ చేయడానికి. ఓకే, ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి హోస్టింగ్ ప్రైవేటెడ్ కంటెంట్, స్టోరింగ్ చైల్డ్ పోర్నోగ్రఫీ అట్లా వాడు బ్లాక్మెయిల్ చేసి అట్లా చేస్తాడు. వాడు కంప్యూటర్ని టూలాగా వాడుకుంటున్నాడు, స్టోరింగ్ డివైస్ లెక్క ఆ అసెసరీగా వాడుకుంటున్నాయి క్రైమ్కి. ఇవి టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ క్రైమ్స్ అని చెప్పొచ్చు, సైబర్ క్రైమ్స్ అని చెప్పొచ్చు. కామన్ టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ వచ్చేసి ఇక్కడ ఫిషింగ్, సైబర్ స్టాకింగ్ వచ్చినాయి కదా, అవి ఇక్కడ కొంచెం డీపర్గా ఉంటాయి. అలా కొన్ని చూద్దాం. కామన్ టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్. హ్యాకింగ్ అంటే అన్నోన్ యాక్సెస్ టు ఏ సిస్టమ్ టు స్టీల్ ఆర్ మ్యానిపులేట్ డేటా. అంటే ఏ కంప్యూటర్ పైన, ఒక డివైస్ పైన వాడు హ్యాక్ చేసినాక దాని లోపల ఉన్న డేటాని వీడంతా తీసుకుంటాడు. అది అన్ఆథరైజ్డ్ యాక్సెస్. వాడు యూజర్ కదా, యాక్చువల్గా వాడు అన్ఆథరైజ్డ్ యూజర్. వాడు కంప్యూటర్ను డివైస్ను, మన కంప్యూటర్ డివైస్ని హ్యాక్ చేసి మన లోపల ఉన్న సెన్సిటివ్ కంటెంట్ని డేటాని అంటే వాడు తీసుకుంటున్నాడు, స్టోర్ చేస్తున్నాడు. దాన్ని హ్యాకింగ్ అంటారు. ఫిషింగ్ అంటే వాడు ఏదో ఫేక్ ఈమెయిల్స్ కానీ, వెబ్సైట్స్ కానీ,
పంపుతాడు. నువ్వు ఆ ఎస్ఎంఎస్ కానీ ఆ వెబ్సైట్ కానీ ఒకటిసారి ఓపెన్ చేసినా కూడా బై మిస్టేక్, ఇప్పుడు ఐబామ్ ఓపెన్ చేసినప్పుడు వేరే వేరే వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి. మీరు ఆ వెబ్సైట్ క్లిక్ చేసినా ఓపెన్ చేసిన ఏమైపోతుంది, నీ దగ్గర ఉన్న పర్సనల్ డేటా అంటే వాడికి వెళ్ళిపోతుంది. దాన్ని ఫిషింగ్ అంటాడు. వాడు అక్కడ సైడ్ ఉన్నాడు, ఏమంటే క్రైమ్ చేసేటోడు మనకి ఈమెయిల్స్ కానీ వెబ్సైట్స్ కానీ పంపి అక్కడ నుంచి వాడు క్రైమ్ చేసుకుంటున్నాడు, మన దాన్ని ఆ ట్రూ మన పర్సనల్ డేటాను లేపేస్తున్నాడు అంటే దాన్ని ఫిషింగ్ కిందకి వస్తుంది. ఈ ఐడెంటిటీ టిఫ్ట్ అంటే మన ఐడెంటిటీని, ఇప్పుడు నా ఆధార్ కార్డు ఉంది, నా ఆధార్ కార్డు వాడు లేపేసాడు అంటే నా ఆధార్ కార్డు వాడు వేరే సమ్మర్ XYZ క్రైమ్స్కి వాడు వాడుకుంటున్నాడు, అంటే నా ఐడెంటిటీ వాడు క్రైమ్స్ కోసం వాడుకుంటున్నాడు. సో నా ఏం చేసిన ఒక ఇండైరెక్ట్ నా ఐడెంటిటీని వాడు దొంగతనం చేసింది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, ఐడెంటిటీ థెఫ్ట్. సో సమ్వన్ ఈజ్ స్టోరింగ్ అవర్ మై ఐడెంటిటీ టు కమిట్ ఫ్రాడ్. వాడు నా ఐడెంటిటీ వాడుకొని ఏదో క్రైమ్ చేస్తున్నాడు. సో దాన్ని ఐడెంటిటీని థెఫ్ట్ చేయడాన్ని ఒక వన్ ఆఫ్ ద సైబర్ క్రైమ్ అనమాట. తర్వాత సైబర్ స్టాకింగ్ అంటే ఏంటిది, ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని ఎవరినైనా అరైజింగ్ చేయడం కానీ స్టాక్ చేయడం కానీ ఇండివిజువల్ యూజింగ్ డిజిటల్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ అదొక డిజిటల్ ప్లాట్ఫామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్. అలాంటి ఒక ప్లాట్ఫామ్లో వాడిని ఆ అమ్మాయిని రోజు చూడడం, స్టాక్ చేయడం. స్నాప్చాట్లో అంటే అన్ఆథరైజ్డ్ యూజర్ అంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ చూస్తే ఏం కాదు, వాడు కూడా XYZ వాడు అథారిటీ లేకుండా వాడేమో హ్యాకింగ్ చేసేసి ఆమె లొకేషను, ఆమె ఎక్కడ ఉంది ఏంటిది అని తెలుసుకొని ఇంకా ఆమె ప్రైవేట్ ఫోటోస్ని తీసుకొని ఎరైజ్ చేయడం. సో అట్లా ఎరైజ్ చేయడం కానీ ఆమె ఊరికి స్టాక్ చేయడం కానీ ఒక ఇండివిజువల్ని ఏదైనా డిజిటల్ ప్లాట్ఫామ్ యూజ్ చేసి దాన్ని సైబర్ స్టాకింగ్ అంటారు. స్టాకింగ్ అంటే చూకే ఎన్కౌడర్. తర్వాత సైబర్ బుల్లింగ్ అంటే ఏదో ఒక డిజిటల్ మీడియా వాడి ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఎవరైనా ఒక ఇండివిజువల్ అని చెప్తా బుల్ చేయడం, ఆమ్ చేయడం, ఎస్పెషల్లీ మైనర్స్. అంటే వాడి ఫొటోస్ ఏదో తీసుకొని వాడి దాన్ని ఏదో డీప్ ఫేక్ ఏదో చేసి నేను బ్లాక్మెయిల్ చేయడం, ఇట్స్ కమ్స్ అంటే సైబర్ బుల్లింగ్. ఓకే, ఆన్లైన్ స్కామ్స్ ఇట్లా ఈ లింక్ ఓపెన్ చేయి, ఇది ఒక SMS పంపుతాడు 25,000 55,000 దీన్ని అనుకోకుండా పంపినా మళ్ళీ నాకు పంపించే అంటే ఇదంటే ఆన్లైన్ ఫ్రాడ్స్ కిందకి వచ్చేస్తాయి. ఓకే, లాటరీ స్కామ్స్, ఇట్లా లాటరీ వచ్చింది మీకు ₹1,00,000 లాటరీ వచ్చింది మీరు రిజిస్టర్ అయితే అయిపోతుంది అని ఇట్లా లాటరీ స్కామ్స్, ఫేక్ జాబ్ ఆఫర్స్ ఇవన్నీ ఆన్లైన్ స్కామ్స్ కిందకి వస్తాయి. లాస్ట్ స్ప్రెడ్డింగ్ మాల్వేర్ అంటే వైరస్ రిలీజ్ చేస్తాడు మన కంప్యూటర్కి. పెన్ డ్రైవ్ వాడు ఒక లింక్ పంపుతాడు, ఆ లింక్ కొట్టినాకనే మన కంప్యూటర్కి అంటే వైరస్ ఎక్కేస్తుంది. ఓకే, దానివల్ల మన సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. ఆ వైరస్ వల్ల మన కంప్యూటర్లో ఉన్న డేటా వాళ్ళు లేపేస్తాడు ఆ వైరస్ వాడు, అట్లా అనమాట. దాన్ని స్ప్రెడ్డింగ్ మాల్వేర్ అంటారు. ఇవన్నీ కామన్ టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్. ఇప్పుడు ఇంత సైబర్ క్రైమ్ అయితే కానీ మనం దాన్ని సెక్యూరిటీ చేయాలి కదా, దాన్నే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటారు. సో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటే డిజిటల్ డేటా ఏదైతే ఉంటుందో అది అన్ఆథరైజ్డ్ యూజర్, నా డేటాని నేను వాడితే తప్పలేదు, ఎవడో XYZ అన్ఆథరైజ్డ్ యూజర్ వాడితే తప్పు కదా, అది క్రైమ్ కిందకి వస్తుంది. సో ఆ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ రాకుండా కాపాడాలి కాబట్టి దానికి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటారు. ఆ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటే ఏది డిజిటల్ డేటా ఉంటుందో ఎవడు పడితే వాడు అన్ఆథరైజ్డ్ యాక్సెస్ చేయలేకుండా ప్రొటెక్ట్ చేస్తుంది మన డేటాని, కరప్షన్ కాకుండా లాస్ కాకుండా ప్రొటెక్ట్ చేయడాన్ని డేటాని ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటారు. దీని మేజర్ గోల్ ఏంటి, డేటాకి సెక్యూరిటీ ఇచ్చాలి, ట్రస్ట్ వర్త్ ఇవ్వాలి అండ్ అవైలబుల్ వెన్ నీడెడ్. ఇప్పుడు మన ఆధార్ కార్డులు అన్నీ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి, అది ఏం చేస్తుంది, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి. ఎవరు నేను మాత్రం యాక్సెస్ చేసుకుంటే నా డేట్ ఆఫ్ బర్త్ ఏదో కొడితే నా ఆధార్ కార్డు నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అట్లా అది OTP వస్తుంది, నెంబర్కి OTP వస్తే కొడితే నేను వస్తుంది. సో అట్లా ఎవరు పడితే నేను ఓడి కొడితే వాడు అన్ఆథరైజ్డ్ యాక్సెస్ రాకుండా ఆపుతాను. అట్లా ఇన్ఫర్మేషన్కి సెక్యూరిటీ ఇస్తుంది, మనం ఉన్న డేటాని సెక్యూరిటీ ఇస్తుంది. అదనమాట దాని మెయిన్ గోల్ ఏంటిది, డేటాకి సెక్యూరిటీ ట్రస్ట్ పడుతూ ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకి 3 అబ్జెక్టివ్స్ ఏంటి మరి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి, CIA అంటాడు. CIA అంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ. కాన్ఫిడెన్షియల్ ఈ 3 పిల్లర్స్ లెక్క అనమాట ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి. కాన్ఫిడెన్షియల్ అనేది ఏంటిది, ఆ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం అథరైజ్డ్ యూజర్స్కే యాక్సెస్ ఉందని ఇన్షూర్ చేస్తుంది. ఓకే, గవర్నమెంట్ ఏం ఇన్షూర్ చేస్తుంది, మనకి కాన్ఫిడెన్షియల్టీ ఇస్తుంది మన డేటా పైన. సరే మీ డేటా అన్అథరైజ్డ్ యూజర్స్ ఎవరు యాక్సెస్ చేయలేరు, మీరు మంచిగా హ్యాపీగా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది అనేసి ఎట్లా ఏం చేస్తారు అనమాట. అట్లా గవర్నమెంట్ ఏదైనా కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలి మన డేటా పైన. ఎవరు పడితే వాడు అన్అథరైజ్డ్ యూజర్స్ యాక్సెస్ చేయొద్దు మన డేటాని, అప్పుడే డేటాలో కాన్ఫిడెన్షియాలిటీ ఉన్నట్టు. అందుకే ఆ కాన్ఫిడెన్షియాలిటీ రాయడానికి ఏం చేస్తారు, ఎన్క్రిప్షన్ కానీ యాక్సెస్ కంట్రోల్స్ కానీ వాడతాడు. ఇంటిగ్రిటీ ఏంటిది, అక్యురసీ, కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా ఓవర్ లైఫ్ సైకిల్. మన డేటా పెరిగిన కొద్ది ఇయర్స్ అయినా కొద్ది ఆ డేటా అనేది అక్యురేట్గా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి, దాన్ని ఇంటిగ్రిటీ అంటారు.
లైక్ చెక్సమ్స్ కానీ హ్యాషింగ్ కానీ ఇవి చేస్తారు ఆ డేటా కన్సిస్టెంట్గా ఉండడానికి. డేటా అవైలబిలిటీ ఎన్షూర్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ సిస్టమ్ ఆర్ యాక్సెసిబుల్ వెన్ నీడెడ్. ఎప్పుడు పడితే అప్పుడు నేను నా డేటాని నేను తీసుకోగలగాలి, అదే అవైలబిలిటీ ఉండాలి. ఎగ్జాంపుల్ బ్యాకప్ సిస్టమ్స్ కానీ ఫీల్ ఓవర్ మిస్టర్స్, ఒక్కొక్కసారి క్రాష్ అయిపోయినా కూడా బ్యాకప్ సిస్టమ్స్ ఆల్రెడీ చేస్తారు కాబట్టి ఆ బ్యాకప్ డేటా నేను ఎప్పుడు పడినా అప్పుడు తీసుకోవచ్చు. సో కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ ఈ 3 పిల్లర్స్ అనమాట ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, అవి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ సైబర్ క్రిమినల్స్ అంటే ఎవరు? హూ ఆర్ సైబర్ క్రిమినల్స్? ఈ క్రైమ్ అంటే ఏ స్టేట్లో ఉంటారు చూసినా వాళ్ళే సైబర్ క్రిమినల్స్. వాడికి చాలా స్కిల్ ఉంటుంది, వాడి మోటివ్ ఏంటిది, ఏదో ఒకటి చేయాలి, డేటాని స్టోర్ చేయాలి, అలా వాళ్ళని సైబర్ క్రిమినల్స్ అంటారు. వాళ్ళకి స్కిల్స్ అనమాట, స్కిల్స్ ఉంటాయి, మోటివ్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. దే వర్క్ అలాంగ్, వాళ్ళు ఒక్కడైనా పని చేయొచ్చు, లేకపోతే ఒక గ్రూప్ అని ఉండొచ్చు. ఓకే, క్రైమ్ చేయడానికి కావాల్సిన స్కిల్స్, మోటివ్, మెథడ్స్ అన్నీ వాడికి తెలిసి ఉంటాయి, వాడే సైబర్ క్రిమినల్. వాడు ఒక్కడైనా పని చేయొచ్చు, లేకపోతే గ్రూప్ కూడా పని చేయొచ్చు. టైప్స్ ఆఫ్ సైబర్ క్రిమినల్స్ చూద్దాం. హ్యాకర్స్, క్రాకర్స్, ఒక 7 ఉన్నాయి, చూద్దాం టైప్స్ ఆఫ్ సైబర్ క్రిమినల్స్. ఇక అయిపోతాం మన వీడియో. హ్యాకర్స్ అంటే ఎవరు? వీళ్ళు ఇండివిజువల్స్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారు? ఎక్స్ప్లోయిట్ సిస్టమ్ వల్నరబిలిటీస్. 3 టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ ఉంటారు. ఫస్ట్ వైట్ హ్యాకర్స్, బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్, గ్రే హ్యాట్ హ్యాకర్స్. వైట్ హ్యాట్ హ్యాకర్స్ ఏంటంటే మంచోళ్ళు. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఎగ్జామ్ రాసి గవర్నమెంట్లో జాబ్ కొడుతున్నా వాళ్ళంటే వైట్ హ్యాకర్స్. అంటే వాళ్ళు ఏం చేస్తుంటారు? డేటాని ప్రొటెక్ట్ చేస్తున్నారు, యూజర్స్ డేటాని ప్రొటెక్ట్ చేసి ఎన్క్రిప్షన్ చేసి సెక్యూరిటీ ఇస్తున్నారు, హ్యాకర్స్ నుంచి కాపాడుతున్నారు మన డేటాని. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి వైట్, అందుకే వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటారు. అంటే వీళ్ళు మన డేటాకి సెక్యూరిటీ ఇస్తారు, మన డేటాని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు వీళ్ళు వైట్ హ్యాట్ హ్యాకర్స్. బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటే మన డేటాని లేపేసేవాళ్ళు, మ్యాలిసియస్ హ్యాకర్స్ విత్ క్రిమినల్ ఇంటెక్. వాడు మన డేటాని క్రైమ్ చేయడానికి, స్టోర్ చేయడానికి వస్తున్నాడు, వాడు బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్. గ్రే హ్యాట్ హ్యాకర్స్ అంటే వాడికి ఏం అవసరం లేదు, వాడు మజా కోసం, ఫన్ కోసమో, లేకపోతే గవర్నమెంట్ ఫ్లాట్స్ ఎక్స్పోజ్ చేయడానికో, వితౌట్ పర్మిషన్ అవన్నీ చేయడానికి వాడి స్కిల్స్ని వాడుకుంటాడు, వాడు గ్రే హ్యాట్ హ్యాకర్స్. ఇక క్రాకర్స్ అంటే ఇప్పుడు నీ పాస్వర్డ్ ఉంది, నీ పాస్వర్డ్ ఒక హ్యాకర్ ఏం చేస్తాడు, సంథింగ్ డిఫరెంట్ కాంబినేషన్స్తోని ఆ పాస్వర్డ్ని క్రాక్ చేస్తాడు. ఆ పాస్వర్డ్ అయినా ఫైర్ వాల్ని కానీ క్రాక్ చేస్తున్నాడు, వాడు క్రాక్ చేసి లోపల ఉన్న డేటాని స్టోర్ చేస్తున్నారు, వాళ్ళని క్రాకర్స్ అంటారు. సో ఏటో సెక్యూరిటీ సిస్టమ్స్ ఉంటాయో దాన్ని బ్రేక్ చేస్తాడు, బ్రేక్ చేసి లోపల ఉన్న డేటాని స్టోర్ చేస్తారు, అది క్రాకర్స్ అంటే వాళ్ళు. స్క్రిప్ట్ కిడర్స్ అంటే వీళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు, వీళ్ళు ఒక ఇన్స్పీరియన్స్డ్ యూజర్స్ అనొచ్చు. వీళ్ళకి ప్రీమేడ్ హ్యాకింగ్ టూల్స్ ఉంటాయి నేను సిస్టమ్ని అటాక్ చేయడానికి. వాళ్ళకి అంత ఫుల్ అండర్స్టాండింగ్ కూడా ఉండదు టూల్స్ పైన, కానీ వాళ్ళు అటాక్ చేస్తాడు అనమాట. వాళ్ళని స్క్రిప్ట్ కిడర్స్ అని అనొచ్చు. వాళ్ళకి ఇన్ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ప్రీమేడ్ హ్యాకింగ్ టూల్స్తోని అటాక్ చేస్తారు సిస్టమ్స్ పైన. వీటి ఫుల్లీ వాటి హ్యాకింగ్ టూల్స్ మొత్తం వాడు చదవకుండా అర్థం చేసుకోకుండా ఉండే వాడు అటాక్ చేస్తాడు, వాళ్ళని స్క్రిప్ట్ కిడర్స్ అంటారు. ఇక ఇన్సైడర్స్ అంటే లోపల ఉండేటోళ్ళు, ఇన్సైడర్ థ్రెడ్స్ అంటే ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్టర్స్ కానీ ఏంటి వాళ్ళ కంపెనీ లోపల ఉన్న డేటా. ఇప్పుడు ఒక కంపెనీలో పనిచేస్తుంది, ఎక్స్ కంపెనీ ఉంది, ఆ ఎక్స్ కంపెనీలో లోపల ఎంప్లాయీస్ ఉన్నాడు, ఆ ఎంప్లాయీసే ఆ కంపెనీ ఎక్స్ కంపెనీ డేటాని యూజ్ చేయడం కానీ, స్టీల్ చేయడం కానీ, లీక్ చేయడం కానీ, డిస్ట్రాయ్ చేయడం కానీ, ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్టర్ కానీ ఆ లోపల జరిగే కుట్రలు ఉంటాయి చూసినా వాళ్ళని ఇన్సైడర్స్ అంటారు. ఇక లాస్ట్ ఇయర్ సైబర్ టెర్రరిజం. ఎవరైతే డిజిటల్ అటాక్స్ స్ప్రెడ్ ఫియర్, కాసెస్ ఫిజికల్ ఆర్ ఫైనాన్షియల్ హార్మ్ ఆర్ డిస్టర్బ్డ్ క్రూషియల్ సర్వీసెస్. సో ఏదైతే డిజిటల్ అటాక్స్ జరుగుతాయో, లైక్ ఇప్పుడు ఎంతో ముందు బ్యాంక్ అకౌంట్లో యాక్ట్ చేసే సిస్టమ్ అంటారు. సో ఇలాంటి మనకంటే భయం వచ్చేసింది. ఇంకా ఫిజికల్ కానీ ఫైనాన్షియల్ హార్మ్ కానీ ఇలా సైబర్ టెర్రరిస్ట్ అనమాట. వీళ్ళు ఇలా టాప్లో వాళ్ళకి ఫియర్ వస్తుంది, ఫైనాన్షియల్ హార్మ్ చేయడం కానీ, డిక్రిప్ట్ చేయడం కానీ క్రూషియల్ సర్వీసెస్ని, అంటే సైబర్ టెర్రరిస్ట్. ఇంకా సార్ యాక్టివిస్ట్స్, వీళ్ళేంటివి కంబైన్స్ హ్యాకింగ్ విత్ యాక్టివిజం ద టార్గెట్ ఆర్గనైజేషన్ ఆర్ గవర్నమెంట్స్ ఫర్ పొలిటికల్ ఆర్ సోషల్ రీజన్స్. వీళ్ళు ఏం చేస్తారు, యాక్టివిస్ట్స్ గవర్నమెంట్ని కానీ ఒక ఆర్గనైజేషన్ టార్గెట్ చేసి ఏదో వాడు పొలిటికల్ రీజన్కో సోషల్ రీజన్స్కో కానీ వాడు క్రైమ్ చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు, దాన్ని యాక్టివిస్ట్స్ అంటారు. యాక్టివిస్ట్స్ అంటే సైబర్ క్రిమినల్ గ్యాంగ్స్, ఇది ఒక ఆర్గనైజ్డ్ గ్రూప్స్ అనమాట. ఇది ఏం చేస్తుంది, సైబర్ క్రైమ్ని చేస్తుంది. ఎందుకు చేస్తుంది? ప్రాఫిట్ కోసం. ఓకే, ఐడెంటిఫై థెఫ్ట్ అని చేయొచ్చు, బ్యాంకింగ్ ఫ్రాడ్ అని చేయొచ్చు, ఇదంతా సైబర్ క్రైమ్ గ్యాంగ్స్. నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకర్స్. వీళ్ళు గవర్నమెంట్ ఏజెన్సీ కోసం పనిచేస్తాడు, టు కండక్ట్ ఎక్స్పోజ్ చేసి అండ్ స్టీల్ సీక్రెట్స్ ఆర్ డిస్ట్రిప్ట్ అదర్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
ఓకే, ఇలాంటి స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకర్స్ కింద